జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజ దాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే, మేము మొన్న తిరుమల వెళ్ళాం కదా! తిరుమల వెళ్ళినప్పుడు మా తిరుమల యాత్ర ఎలా జరిగింది? అక్కడ ఏమేమి చూసాము? దాని గురించి వివరిస్తూ ఒక వీడియో అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ. ఇది పార్ట్ 2. ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. అంటే ఆ వీడియోలో ఏం చెప్పాను మీకు, మేము ఇక స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొండ మీదకి ఎలా వెళ్ళాము, ఆ ఒకరోజు ఏమేమి దర్శించాము అనేది ఆ వీడియోలో చూపించాను. ఇది ఆ రోజు రాత్రి వరకు కొండ మీద చేరిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారిన తర్వాత అనమాట అనుష్ఠానం చేసుకోవడానికి మేము మేడ మీదకొచ్చాను. అక్కడ వెంకటాద్రి నిలయం ఉంది కదా! అక్కడ లాకర్ దగ్గరే మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ కాదు, లాకర్ తీసుకున్నాము. మేడ పైన ఎర్లీ మార్నింగ్ వచ్చి అనుష్ఠానం చేసుకోవడానికి పైకి లేచాననమాట. వచ్చి అక్కడ అనుష్ఠానం చేసుకోవడానికి ప్లేస్ చూసుకున్నాను. మేడ పైన చాలా ప్రశాంతంగా అనిపించింది. మంచు పడుతూ ఉంది. ఫస్ట్ టైం నా జీవితంలో మొదటిసారి సమాషానం తీసుకున్న తర్వాత తిరుమలలో అనుష్ఠానం చేసుకోవడం అనేది వెరీ రేర్. ఇదే మొదటిసారి వెళ్ళడం కూడాను. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత తిరుమను, శ్రీశూర్ణము, అలాగే అనుష్ఠానానికి సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోయాను. ఎక్కడికన్నా పెరుమాళ్ళని ఒక్కో సందర్భాలు వన్ డేలో వచ్చేస్తానన్నప్పుడు పెరుమాళ్ళని తీసుకెళ్ళను గానీ, ఇవి మాత్రం అంత ఎప్పుడు ఉండవలసిందే. ఎప్పుడు బ్యాగ్‌లో పెట్టుకొని తిరుగుతాను. ఎందుకంటే, ఏ సమయంలో అయినా మొహం కడుక్కున్నప్పుడు గానీ, ఏదో రకంగా తిరునామం చెరిగిపోవచ్చు కదా! అందుకని మాక్సిమం నైట్ అయితే నేను పెట్టుకోను. అంటే బయటికెళ్ళొచ్చారు, తిరిగాము, కొంచెం ఉంది పోయిందంటే పడుకున్నా దుప్పటి కప్పేసుకుంటే చెరిగిపోద్ది కదా అన్న ఉద్దేశంతో మాక్సిమం నైట్ టైమ్ అయితే పెట్టుకోను. అదే ఈవినింగ్ పెట్టుకుంటాను తిరువారాధన సమయంలో. అది గాని అలా ఉంచేస్తాను. ఇంక నైట్ చెరిగిపోతే ఏం లేదనమాట. సో, బయటకొచ్చినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు మార్నింగ్, సాయంత్రం శుచిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఊర్ధ్వపుండ్రం అనేది పెట్టుకుంటాను. అయితే నేను అనుష్ఠానానికి వాడే పాత్రలు ప్రెజెంట్ వేరే తెచ్చుకున్నాను. ఇంటి దగ్గర వేరే ఉంటాయన్నమాట. అయితే నామం పుల్లలు కూడా అక్కడే తీసుకున్నాను కొండపైన. ఆ రోజు మార్నింగ్ తీసుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర వేరే ఉండే అది కూడా చూపించాను. ఇవి బాగున్నాయి. ఒక్కోటి ₹20 పడింది. ₹40కి 2 తీసుకున్నాను. ఇది తిరుమల కొండపైనే తీసుకున్నాను. తర్వాత జై శ్రీమన్నారాయణ. నేను ఒకసారి ఆచమనం ఎలా చేయాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. దానికి ఒక బ్రదర్ కామెంట్ పెట్టారనమాట. అంటే మన సొంతానికి, అంటే పెరుమాళ్ళకి తప్ప మనం తులసిని వాడుకోకూడదు, పెరుమాళ్ళకి సంబంధించిన తులసి మనం సొంతంగా మన ఆచమనానికి వాడకూడదని చెప్పేసి బ్రదర్ చెప్పారు. అయితే దానికి నేను ఎలా తులసి వాడతాను, ఎలా వాడచ్చు అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకి తీర్థంలో తులసి తీసుకున్నాం కదా, కొత్త ఫ్రెష్ తులసి తెచ్చి మనం సొంతంగా వాడుకోకూడదు. అది ముందు రోజు నైట్ నేను ఏం చేస్తానంటే, ముందు రోజు నైట్ పెరుమాళ్ళకి సమర్పిస్తాం కదా పాదాల దగ్గర, ఆ తులసి తీసి నేను మార్నింగ్ ఆచమనం చేసుకుంటాను కదా, దాంట్లో కలుపుకుంటాను అనమాట. ఇలా నలిచి కలుపుకుంటాను. లేదు బయట ఉన్నాము, అనుష్ఠానం చేసుకోవాలి, అప్పుడు మన తులసి తీర్థం తాగాలి, అప్పుడు ఎలా కావాలి అంటే, ఇప్పుడు మన మెడలో మనకి కాయిన్ ఇస్తారు కదా మన ఆచార్యులు, సమాశయనాల సమయాల్లో మనకి ఆచార్యులు నారాయణ కాయిన్ ఇస్తారు కదా, దానికి ఇలా తులసి పెట్టుకొని నారాయణ 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 అనుకుంటూ నారాయణ కొన్నిసార్లు స్వామికి ఈ తులసి తార్చన చేసినట్టుగా నేను భావిస్తాను. భావించి ఆ తులసిని తీసుకొని అప్పుడు ఇందులో వేసుకుంటాను అనమాట. ఇలా ఇందులో వేసుకొని అప్పుడు నేను అనుష్ఠానానికి వాడుకుంటాను అనమాట. సో, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అవకాశం ఉన్నవాళ్ళు దీన్ని ఇలా కూడా వాడుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. అనుష్ఠానం అయిపోయింది. కిందకొచ్చి లాకర్ దగ్గర అన్నీ సర్దేసుకొని మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటకొచ్చాము. అంటే మా దర్శనము మధ్యాహ్నం 1 గంటకి రమ్మన్నారు. అంటే మేబీ నాకు తెలిసి 5:30 అవుతుంది అనుకున్నాను దర్శనం అవ్వడానికి. అయితే ఈలోగా ఏం చేద్దాం అనుకుని బయటకొచ్చి టిఫిన్ చేసి, ఆ తర్వాత ఈ షాపింగ్ కాంప్లెక్స్‌కి వచ్చాము. ఏమనుకున్నామంటే, చెప్పాను కదా, టైమ్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో మనకు కావాల్సిన షాపింగ్ ఏదైతే ఉందో అవన్నీ కొనేసుకుందాము. తర్వాత దర్శనం అయిపోగానే టైం ఉంటే వెంటనే కొండ దిగిపోదాము, లేదంటే రేపు మార్నింగ్ దిగిపోదాము అని అనుకున్నాము. అందుకని షాపింగ్ చేయడానికి వచ్చాం. నేను, మా అక్క, మా బావగారు ఏవేవో కొన్నారు. నేనైతే కొన్ని తీసుకున్నాను. పెరుమాళ్ళకి సంబంధించినవి కొన్ని, నాకు వ్యక్తిగతంగా సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకున్నాను. అవన్నీ పెద్ద అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీకు ఎవరికీ చూపించట్లేదు. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు అదే వాటి గురించి అవసరమైతే ఖచ్చితంగా ఇది తిరుమలలో తీసుకున్నాను, ఈ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక వీడియోలో చెప్తాను. తర్వాత ఏంటంటే, అఖండ నామ సంకీర్తన దగ్గరికి వెళ్ళాననమాట. చెప్పాను కదా, ఎన్ని సార్లు వెళ్ళినా అక్కడికి తనివి తీరదు నాకు ఆ కీర్తనలు వినడానికి. చాలా బాగుంటది. అన్నీ అన్నమయ్య కీర్తనలే కాదు, రామ భజన కూడా చేస్తుంటారు. ఒకసారి మీరు కూడా వింటూ అక్కడున్న వాతావరణం ఎలా ఉంటదనేది రియల్ వాయిస్‌లో ఒకసారి
కాసేపు ఆ కీర్తనలు విన్నాము. వినిన తర్వాత అలా ఇంకా ముందుకు వెళ్తున్నాం. బేడి ఆంజనేయ స్వామి వెనకాల గీతా ప్రెస్ వాళ్ళది ఒక బుక్ స్టాల్ ఉంటది. ఏమన్నా తీసుకుందాం పుస్తకాలనుకున్నాను. ఇలాగ ఫుల్లు వర్షం అనమాట. 3 డేస్ అక్కడున్నా గానీ, ఆ బుక్ స్టాల్ తీయలేదు. ఎప్పుడు వెళ్ళినా ఆ బాబాయ్ గారితో మాట్లాడడం, కొన్ని పుస్తకాలు తీసుకోవడం జరుగుతది. ఈసారి 3 రోజులు కూడా షాప్ తీయలేదు. ఎందుకో తెలీదు. ఇలాగ వర్షం వచ్చింది. నేనెళ్ళిన ప్రతిసారి తిరుమలలో ఏదో ఒక రోజు వర్షం ఉంటూనే ఉంటది. ఈరోజు వర్షం రాదేమో అనుకున్నాను. వచ్చేసింది. ఈ ఈలోగా వర్షం వస్తుంది కదని చెప్పేసి అక్కడ రూమ్‌లో షెడ్ ఉంది కదా! అక్కడ ఉన్నాము. అదేంటంటే తిరుచానూరులో అమ్మవారికి సేవలు చేస్తున్నాను చెప్పాను కదా! ఉత్సవాలు జరుగుతున్నాయి ముందు రోజు ఎలాగని. ఇదేంటంటే చక్ర స్నానం ఉంటది కదా! ఆ స్నానం చేసిన తర్వాత అమ్మవారికి అన్ని ఉపచారాలు చేస్తున్నారనమాట. అన్ని రకాల ఫ్లవర్స్‌తోని, డ్రై ఫ్రూట్స్‌తోని దండలేస్తారు కదా! అవన్నమాట. చాలా అద్భుతంగా అనిపించింది. వర్షం వచ్చినంత సేపు మా కోసమే వర్షం వచ్చిందనిపించింది. అవన్నీ చూసాము. అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అలా టైం అయిపోతుంది. చాలా టైం అయిపోతుంది. తర్వాత మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయాము. ఏమైనా తీసుకోవాల్సినయి, చూడాల్సినయి ఉంటే తీసుకొని రూమ్‌కెళ్ళిపోయి, అప్పుడు మళ్ళీ స్నానం జేసి, పంచె కట్టుకొని దర్శనంకెళ్ళాం. మా బావగారు గుండు చేయించుకొని, నేనేమో తీసుకున్న సామాగ్రి అదే షాపింగ్ అంతా తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టి వచ్చేసరికి మా బావ వాళ్ళు స్నానం చేసి రెడీగా ఉన్నారు. అంతా అయ్యేసరికి మాకు 2 అయిపోయింది. 2 గంటలకి మేము క్యూ లైన్‌లో వెయిట్ చేస్తే, మాకు దర్శనం ఎప్పుడయిందంటే 6:30 ఎప్పుడో అయిందని అనుకుంటున్నాను. 6:30, 7 గంటలకయింది. మొత్తం 8 గంటలన్నర సమయం పట్టింది. మళ్ళీ ఆఖరికొచ్చి మళ్ళీ నైట్ మా బావగారాళ్ళు పడుకున్నారు. నాకైతే నిద్ర రాలేదు. మేము అన్నీ తిరిగి మళ్ళీ వచ్చేసరికి నాకు ఎంత అయితుందంటే కరెక్ట్ 11:30 అయిపోతుంది టైము. అయితే 11:40 ఎంతో అవుతుంది. అప్పటికి ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు 11:40 అవుతుంది. నాకు చూస్తే నిద్ర రావట్లేదు. మేమేమనుకున్నామంటే 2:30 లేచి 3 గంటల నుంచి బస్సులు స్టార్ట్ అయితాయి కదా! 2 గంటల నుంచి వెళ్ళిపోదాం కదా! అన్న ప్లాన్ మీద నేను హాఫ్ అన్ అవర్‌కి, అరగంటకి పడుకోలేనండి. అలా హాఫ్ అన్ అవర్, అరగంట పడుకుంటే ఒకటి లేవలేను. ఒకవేళ లేచానంటే విపరీతంగా తలనొప్పొచ్చేస్తది. అందుకని అరగంట, గంటకి నిద్ర కక్కుర్తి పడను. మినిమమ్ 2 అవర్స్ పడుకోవాలి పడుకుంటే లేతే లేదనమాట. అందుకే బోర్ కొడుతుంది. అందుకని అలా ఆ లొకేషన్ చూపిస్తూ కొత్త బిల్డింగ్ ఎలా ఉందో చూపించినట్టు ఉంటదని చెప్పేసి వీడియో రికార్డ్ చేశాను. చాలా వీడియోస్ తీశాను గానీ, అవసరం లేనివన్నీ డిలీట్ చేసేసాను గూడా. సో, తర్వాత ఇలా జరిగింది. ఆ నైట్ ఇక పడుకున్నాము. ఏమైందంటే, మేము వెళ్ళాల్సిన ట్రైన్‌కి కుదరలేదు, వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ ఎళ్ళాల్సొచ్చింది. అంటే మూడో రోజు కాదు, తిరుమల కొండ పైన ఉండిపోయామనమాట. ఇది డే టైమ్ ఉన్న లొకేషను. సో, మా బావ, మా అక్క కొండ దిగి ఎళ్ళిపోతున్నారు. నేనేమో వాళ్ళకి తిరుమల ఏరో పనుంది. అందుకని వాళ్ళు కొండ దిగి ఎళ్తున్నారు. నేనైతే అక్కడే ఉన్నాను. ఈవినింగ్ గదా! మా ట్రైన్ ఎప్పుడు ఈవినింగ్ 6:30కి మా ట్రైన్. సో, అప్పటి వరకు ఖాళీయే తిరుమలలో. ఆకాశగంగా, శిలాతోరణం ఇవన్నీ ఆల్రెడీ చూసాను. ఇప్పుడేమనిపించిందంటే కాసేపు తిరుమలలో అక్కడుండి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి నేను జపం చేసుకొని, అదే అనుష్ఠానం చేసుకొని, మళ్ళీ టిఫిన్ చేసి బయటకొచ్చి ఈ టైం 9:30 అవుతుంది. 9:30, 10 అవుతుంది మా బావగారోళ్ళు ఇప్పుడు ఈ సమయానికి. ఆ తర్వాత కాసేపు అటు ఇటు తిరిగాను. తిరిగి మళ్ళీ బేడి ఆంజనేయ స్వామి గుడికెళ్ళాను. నేను వరాహస్వామి గుడికి మళ్ళీ వెళ్ళాను. తర్వాత లడ్డూలు గూడా తీసుకున్నాను నైటే. అందుకే నైట్ 11:30 అయిపోయింది. ఈలోగా ఇంకా షాపింగ్ కాంప్లెక్స్‌కొచ్చాను ఏమన్నా చూద్దాం అలాగని. ఈలోగా నాకు ఫేవరెట్ యూట్యూబర్ అనమాట ఆవిడి రమా రవి గారు. చాలా మంది తెలిసుంటారు ఆవిడి. అయితే ఆవిడ మాటలు నేను గతంలో చాలా విని తెలుసుకున్నాను. అంటే మోరల్ వైఫ్ అండ్ హస్బాండ్ ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? తర్వాత పాత తరానికి, ఈ తరానికి తేడా ఏమిటి? లైఫ్‌ని ఎలా అడ్జస్ట్ అవ్వాలి? అని బాగా చెప్తుంటారు రమ గారు. నేను పర్సనల్‌గా రమ గారికి ఫ్యాన్ అనమాట. అవకాశం వస్తే ఇప్పటికైనా రమ గారిని కలిసే అవకాశం రావాలనుకుంటాను. అయితే ఆవిడ వైష్ణవ సాంప్రదాయం అయినప్పటికీ శైవ సాంప్రదాయంలో, స్మార్త సాంప్రదాయంలో ఇమిడిపోయి ఉంటారు రమగారు. అయితే ఆవిడ భగవద్గీత యొక్క సారాన్ని చెప్తుంటారు మనకి. చాలా బావుంటది. సో, కాసేపు విన్నానవి. అయిన తర్వాత నేను మా శ్రీవారి కాంప్లెక్స్ చూపిద్దాం అనుకున్నాను. మా బిల్డింగ్ అనమాట. నేనెప్పుడు వచ్చినా మా శ్రీవారి సేవకి నేను వస్తా ఉంటాను కదా! ఇప్పటికప్పుడే. నేను సేవకి రాకపోయినా సరే ఆ బిల్డింగు, అరే! నేను తీసుకున్న రూమ్ ఇదే కదా! ఇవన్నీ చూస్తే నాకు హ్యాపీ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! లెఫ్ట్ సైడ్ ఉన్నది లేడీస్‌కి. రైట్ సైడ్ ఉన్నది జెంట్స్‌కనమాట. ఈ 3 ఫ్లోర్‌ల బిల్డింగ్ కూడా జెంట్స్‌కే ఉంటది. చాలా మందుంటారు. అలాగే పక్కనే సేమ్ అదే విధంగా లేడీస్ అనమాట. ఎవరైనా సేవకొచ్చినప్పుడు ఇక్కడ మనం బుక్ చేసుకొని వెళ్ళాలి. అది బయట వాష్‌రూమ్స్ ఉంటాయి. లోపల గూడా లగ్జరీ వాష్‌రూమ్స్, బెడ్స్ అన్నీ ఉంటాయి. చాలా బావుంటది. మనకి 3 రోజులు అదే తిరుమలలో ఉన్నన్ని రోజులు టిఫిన్ నచ్చకపోతే బయట లోకల్ వాళ్ళు టిఫిన్ అమ్ముతారు. బావుంటది కానీ కాస్ట్ కూడా బానే ఉంటది. తినొచ్చు. టిఫిన్ టేస్ట్ బానే ఉంటది. అయితే మీకిప్పుడు ఇంకోటి చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే శ్రీవారి కళ్యాణ మండపం అనమాట. అదేంటంటే ఆహ్, పెళ్లయిద్ది గదా! లేచిపోయి పెళ్లి చేసుకున్నోళ్ళు, డబ్బులు తక్కువున్నోళ్ళు వీళ్ళందరూ మ్యారేజ్ చేసుకుంటారు కదా! వాళ్ళందరూ ఈ కళ్యాణం వేదిక దగ్గర పెళ్లి చేసుకుంటారనమాట. దాని గురించి పెద్ద ఖర్చేం అవసరం లేదని చెప్తున్నారు. అక్కడికెలా వెళ్ళాలంటే 2 దారులున్నాయి. ఇప్పుడు శ్రీవారి బిల్డింగ్ ఉంది కదా! అక్కడ వేలెత్తి చూపిస్తున్నాను.
అక్కడ ఉంటది ఆ బిల్డింగ్. అదే షెడ్ లాంటిది ఉంటదనమాట. ఈ శ్రీవారి సేవా ఆఫీస్ ఉంది గదా! అక్కడి నుంచి స్ట్రెయిట్‌గెళ్ళి రోడ్ కనిపిస్తుంది. ఇలాగ వెళ్ళొచ్చు. ఇలాగ వెళ్ళి లెఫ్ట్ తిరగడమే. లేదనుకుంటే నందకం ఉంది కదా! ఏంటి మనకి కళ్యాణకట్ట నందకం. నందకం దగ్గర నుండి వస్తే ఈ రోడ్ స్ట్రెయిట్‌గా వస్తే ఇది కనిపిస్తదనమాట. దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపించాను. నంబర్స్ కూడా ఉంటాయి. ఎవరైనా అదే చిన్న పిల్లలకి చెవులు కుట్టాలన్నా, వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలన్నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికొచ్చి ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే మనమైనా వేద పండితులను తెచ్చుకోవచ్చు. అంటే పెళ్లి చేస్తారు గదా! మన బ్రాహ్మణులు వాళ్ళనే తీసి తెచ్చుకోవచ్చు. లేదంటే అక్కడ ఉంటారు బ్రాహ్మణులు. అవన్నీ మీరు ఫోను చేసి మాట్లాడుకోండి. ఇక్కడికెందుకొచ్చాను అంటే నేను, ఇక్కడ చెవులు కుడతారు. నాకు ఆల్రెడీ 2 చెవులకి కుట్టించుకోవడం ఇష్టం అనమాట. మొన్న కుట్టిచ్చేసుకున్నాను ఆల్రెడీ 2 చెవులకి. ఇప్పుడేంటంటే వీళ్ళ దగ్గర బంగారం కానీ, రాగి గానీ, తీగలుంటాయి కదా చిన్నవి. చిన్ని పిల్లలు కుడతారా? అవి చుడతారేమో చెవులకి. ఆల్రెడీ కన్నాలున్నాయి కదా! రాగి తీగలు గానీ, బంగారం గానీ ఏమన్నా చుడతారండి అని అడగడానికొచ్చాను. వీళ్ళే వీళ్ళేంటంటే అవి లేవంట. మీకు ఆల్రెడీ కన్నాలున్నాయి కదండీ! ఇప్పుడు మళ్ళీ రాగి పెడితే పుండయిపోయే అవకాశం ఉంటది. కాబట్టి బయట ఎక్కడైనా సరే రాగి కాకుండా బంగారం తీగలుంటాయి కదా! దాంతోని మీరు చేయించుకోండి. కుదిరితే కుడివైపుకి అదే కుడివైపు చెవికి అంటే మన ఎడమ చెవికి బంగారం పెట్టుకోండి. హార్ట్ సైడ్ బంగారం ఉండడం మంచిది అని చెప్పేసి ఆవిడ చెప్పారు ఒక ఆవిడి. కాబట్టి మీ పిల్లలకు కూడా చెవులు కుట్టించాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. బాగా కుడతారు. అంటే మేము తిరుమలలో కుట్టించుకున్నా అనే సాటిస్ఫాక్షన్ ఉంటది. చూపిస్తున్నాను. అంటే ఆల్రెడీ అప్పటికే నాకు 2 చెవులకి కుట్టించేసుకున్నాను. అయితే నేను చిన్న పొడులుంటాయి గదా! అవి పెట్టుకున్నాను. అయితే రింగులుంటే బావుంటాయి గదా! అనిపించింది. అంటే త్వరలో బంగారం చేయించుకొని పెట్టుకుంటాను. ప్రస్తుతానికి ఇది డీటెయిల్స్ అక్కడ ఉచితంగా చూసారు గదా! అవన్నీ చూడండి, చదువుకోండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ అడుగుతారు. నంబర్ ఇవ్వండి, డీటెయిల్స్ చెప్పండి అడుగుతారేమో మన వాళ్ళు అని చెప్పి కొంత మేరకు అక్కడ నంబర్లు చూపించాను. ఆ కాంటాక్ట్ నంబర్ స్క్రీన్‌షాట్ తీసుకొని మీ అవసరాన్ని బట్టి వెళ్ళాలనుకుంటే ఆ కాంటాక్ట్‌ని మీరు వాళ్ళకి ఫోన్ చేసి మిగిలిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అక్కడ 4 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి చూడండి. చాలా తక్కువ మందొచ్చారు. సో, ఇది ఈ వ్లాగ్. అదయిపోయిన తర్వాత నేను ఎక్కడికొచ్చానంటే వెంగమాంబ గారు శ్రీవారికి పుష్ప కైంకర్యం కోసం పూలబావి తవ్వారావిడ. మీకు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. సో, ఆ పూలబావి ఎక్కడ తవ్వారు? ఆ పూలబావి ఎక్కడ ఉంది? ఆ పూలబావి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? దాన్ని టీటీడీ వాళ్ళు ఎలా మార్చారు? అవన్నీ వివరించి ఒక వీడియో చేశాను. అది కూడా పార్ట్ 3లో చూపిస్తాను మీకు. అదే విధంగా బాట గంగమ్మ ఆలయం ఇవన్నీ కూడా చూడాలి అనుకుంటే మీరు పార్ట్ 3 చూడండి. ఆ పార్ట్ 3 చిన్న వీడియోనే ఉంటది. త్వరగా ఎండ్ చేసేస్తాను ఆ వీడియో. ఇది కనిపించేదేంటంటే తరిగొండ వెంగమాంబ శ్రీవారి తులసి కైంకర్యం కోసం తవ్వించిన బావ అనమాట. ఇదెక్కడుంది? దీనికి ఎలా వెళ్ళాలి? దీని డీటెయిల్స్ అన్నీ కూడా మరో వీడియోలో మీకు వివరిస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. సరే మీకేమనిపించింది అనేది మీ అభిప్రాయాలని నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీరు మొదటిసారి వచ్చినప్పుడు తిరుమల ఎలా ప్లాన్ చేసుకుంటారో ఏమో నా వీడియో చూసిన తర్వాత మీకేమైనా ఒక్క మంచి సలహా దొరికినా నేను ధన్యుడినే. ఎందుకంటే మీ ఇంతసేపు వీడియో చూసిన వాళ్ళు ఎవరి సమయాన్ని నేను వృధా చేయకూడదు అనేదే నా ఫస్ట్ నుంచి కాన్సెప్ట్. నా వీడియో చూస్తే ఏదో ఒక్క ఇన్ఫర్మేషన్ అన్నా తెలియాలి అనే కోరికనమాట. కాబట్టి ఆహ్, మొదటగా తిరుమల వెళ్ళే వాళ్ళకి ఎలా చెప్తారో అలాగే చెప్తా ఉంటాను నేను ఏ వీడియోలు చేసినా సరే. ఎన్ని సార్లు వెళ్ళినా సరే తిరుమల కొత్త ప్రదేశమే మనందరికీ. కాబట్టి మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. సపోర్ట్ అవుతది నాకు కూడా. మరో వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.